మీ పిల్లలు ఏజ్‌కి తగ్గట్టు పెరుగుతున్నారా? మీ ప్రైమరీ డాక్టర్ తప్పకుండా చెప్పే ఉంటారు. వెయిట్ ఇంకా హైట్‌ని మానిటర్ చేసుకోండి. గ్రోత్ చార్ట్స్‌ని యూజ్ చేసుకోమని. ఎందుకంటే ఇవి జస్ట్ నంబర్స్ కాదు. కొన్ని సీరియస్ హెల్త్ ఇష్యూస్ గురించి ముందుగా చెప్పే సైలెంట్ సిగ్నల్స్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్. ఈరోజు మనం పేరెంట్స్ అడిగే మోస్ట్ ఫ్రీక్వెంట్ 5 గ్రోత్ రిలేటెడ్ డౌట్స్‌ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రీమెచ్యూర్ బేబీ అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీ వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటది? ఎప్పుడు చిన్నగానే ఉంటారా? వాళ్ళకి ఎలా మానిటర్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతారు. ప్రీమెచ్యూర్‌గా పుట్టిన బేబీస్‌లో గ్రోత్‌ని కరెక్ట్‌గా అసెస్ చేయడానికి కరెక్టెడ్ ఏజ్‌ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బేబీకి 6 మంత్స్ అనుకోండి. సపోజ్ మీకు ఇచ్చిన డేట్ కన్నా ఒక 6 వీక్స్ ముందు అంటే 34 వీక్స్‌లోనే బేబీ డెలివరీ అయిపోయిందనుకోండి. అప్పుడు మీరు ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు యాక్చువల్ ఏజ్ అయితే 6 మంత్స్. కానీ 6 వీక్స్ ముందే డెలివరీ అయ్యారు కాబట్టి కరెక్టెడ్ ఏజ్ 4.5 మంత్స్ తీసుకోవాలి. అంటే గ్రోత్‌ని 4.5 మంత్స్ బేబీతో కంపేర్ చేయాలి. ఇలా ఎప్పటి వరకు అంటే బేబీకి 2 ఇయర్స్ వచ్చే వరకు కరెక్టెడ్ ఏజ్‌తోనే గ్రోత్ అసెస్ చేయాలి. మరి ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటే చాలా బేబీస్ క్యాచప్ గ్రోత్ చేసేస్తారు. సో క్లియర్ అయిపోయింది కదా! ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే లైఫ్ లాంగ్ చిన్నగా ఏమి ఉండరు. సెకండ్, గ్రోత్ చార్ట్ అన్నారు. అది ఎలా వాడాలి? పిల్లల హైట్ ఇంకా వెయిట్ రెగ్యులర్‌గా మెజర్ చేసుకొని ఆ చార్ట్స్‌లో మార్క్ చేసుకుంటూ ఉండాలి. ఈ గ్రోత్ చార్ట్‌లో ఏజ్‌కి తగ్గట్టు వెయిట్ ఇంకా హైట్ మెజర్ చేసుకున్న తర్వాత ఇందులో లైన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా కింద లైన్ లేదా పైన లైన్ క్రాస్ అయితే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ యెల్లో లైన్ కన్నా కింద ఉంటే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఇంకా గ్రీన్ లైన్ ఇంక యెల్లో లైన్ మధ్యలో ఉంటే నార్మల్. ఎప్పుడెప్పుడు చెక్ చేయాలి? మీరు పిల్లలకి వ్యాక్సిన్‌కి వేయించడానికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా చెక్ చేసుకోండి. ఇంకా 2 ఇయర్స్ క్రాస్ అయిపోయాక ఇయర్‌కి 2 సార్లు చెక్ చేస్తే చాలు. 9 ఇయర్స్ తర్వాత అట్‌లీస్ట్ వన్స్ మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్, ఎందుకు పిల్లలు ఒక పర్టిక్యులర్ ఏజ్ వరకు ఫాస్ట్‌గా గ్రో అవుతారు? తర్వాత మళ్ళీ గ్రోత్ స్లో అయిపోతుంది. మీ అబ్జర్వేషన్ 100% కరెక్ట్. అండ్ ఇది నార్మల్. పిల్లల గ్రోత్ డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ స్పీడ్‌తో ఉంటది. మేజర్ గ్రోత్ ఫేజెస్ ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్‌లో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటది. నెక్స్ట్ చైల్డ్‌హుడ్ ఫేజ్ అంటే 2-10 ఇయర్స్ మధ్యలో గ్రోత్ కొంచెం స్టేబుల్, స్టాగ్నెంట్, స్లో అయిపోతది. నెక్స్ట్ అడాలసెంట్ అంటే ఈ చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్ ఫేజ్‌కి షిఫ్ట్ అయ్యే టైంలో మళ్ళీ గ్రోత్ ఫాస్ట్‌గా ఉంటది. అప్పుడు హైట్ ఫాస్ట్‌గా పెరుగుతది. అండ్ ఫైనల్ అడల్ట్ హైట్ రీచ్ అయ్యాక గ్రోత్ కొంచెం స్టాప్ అయిపోద్ది. స్లో అయిపోద్ది. కాబట్టి ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో ఫాస్ట్‌గా పెరిగిన పిల్లలు తర్వాత స్లోగా పెరగడం నార్మల్ ఫెనామెనా. ఫోర్త్ క్వెషన్, పిల్లల హైట్ పెరగడానికి ఏమన్నా మందివ్వండి అని చెప్పి అడుగుతారు. పిల్లలకి హైట్ పెరగడానికి ఏ మందు లేదు. పిల్లల హైట్ డిసైడ్ చేసేది మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ జెనెటిక్స్. అంటే పేరెంట్స్ షార్ట్‌గా ఉంటే పిల్లలు కూడా యావరేజ్‌గా కొంచెం షార్ట్‌గానే ఉంటారు. అదేం డిసీజ్ కాదు. హైట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వేరే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే న్యూట్రిషన్, హార్మోన్స్, ఫిజికల్ యాక్టివిటీ, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్. సో హెల్తీ చిల్డ్రన్‌లో హైట్ ఇంక్రీజ్ చేయడానికి టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్ కానీ ఉండవు. గ్రోత్ హార్మోన్ అంటాం. అది స్పెసిఫిక్ మెడికల్ కండిషన్స్‌లో మాత్రమే యూజ్ చేస్తారు. కాబట్టి అన్నెసెసరీ మెడికేషన్స్ ఇవ్వద్దు. ఫిఫ్త్, ఎప్పుడు గ్రోత్ గురించి టెన్షన్ పడాలి? అలర్ట్ సైన్స్ ఏంటి? ఫస్ట్, సేమ్ ఏజ్ ఉన్న చిల్డ్రన్‌తో కంపేర్ చేసుకుంటే చాలా షార్ట్‌గా ఉండడం, లేకపోతే వెయిట్ చాలా తక్కువగా ఉండడం డేంజర్ సైన్. వెయిట్ తక్కువే కాదండి, ఎక్కువగా ఉన్నా సరే అది డేంజరే. గ్రోత్ చార్ట్‌లో గ్రోత్ కర్వ్ చూడండి. అది స్లోగా వెళ్తున్నా సరే అలర్ట్. ప్యూబర్టీ సైన్స్ లేట్‌గా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్యూబర్టీ అంటే పిల్లలకి ట్రాన్సిషన్ ఫేజ్. స్లోగా పెద్దవాళ్ళలా మారడం, బాడీలో చేంజెస్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల హైట్ పెరగడం, అబ్బాయిల్లో అయితే వాయిస్ మారడం, అమ్మాయిలకి పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. ఇది నార్మల్ గ్రోత్ ప్రాసెస్. ఈ ప్యూబర్టీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ వీడియో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన 3 మెయిన్ థింగ్స్ ఏంటంటే, రెగ్యులర్ గ్రోత్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ హెల్తీ డైట్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ గ్రోత్‌కి హెల్ప్ చేస్తాయి. హైట్ పెరగడం కోసం అని చెప్పి మెడిసిన్స్ ఎవరో చెప్పారని వాడొద్దు. ఓన్లీ గ్రోత్ హార్మోన్ కొంచెం ఎఫెక్ట్ చూపిస్తది. అది స్పెసిఫిక్ డిసీజ్ కండిషన్స్‌లో మాత్రమే ఇస్తాము. గ్రోత్ స్లోగా అనిపిస్తే ఎర్లీగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. రిస్క్ తీసుకోవద్దు. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.